సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఆంధ్ర, కర్ణాటక మధ్య నీటి వివాదం కలకలం రేపింది. తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీటిని మళ్లించేందుకు యత్నించడం సంచలనం సృష్టించింది. ఆంధ్ర నీటి వాటాను అనుమతి లేకుండా కాలువగట్టులు తవ్వడం నేరమంటూ అధికారులు వాగ్వివాదానికి దిగారు. కర్నూలు జిల్లా ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో నీటి వివాదం కొనసాగుతోంది. హాలహర్వి, ఎర్రగుడి, ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. తుంగభద్ర దిగువ కాలువ నీటిని అనుమతి లేకుండా కర్ణాటక రిజర్వాయర్కు నీరు మళ్లించేందుకు యత్నించడం కలకలం రేపింది. కర్ణాటక అధికారులతో కలిసి గ్రామస్తులు జేసీబీలతో ఎల్ఎల్సీ ఆంధ్ర సరిహద్దు 135వ కిలోమీటర్ వద్ద తవ్వుతున్నారని సమాచారం. దీంతో ఆంధ్ర తుంగభద్ర డ్యాం అధికారులు ఎస్ఓడి హసన్ బాషా, జేఈ దుర్గా ప్రసాద్లు సంఘటన స్థలానికి చేరుకుని మోకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలువగట్టు తవ్వకం పనులు నిలిపివేశారు. నీరు లేక కర్ణాటక ఎర్రగుడి రిజర్వాయర్ ఎండిపోయింది. తాగునీటి సరఫరా కోసం ఎల్ఎల్సీ కాలువ నుంచి రిజర్వాయర్కు మళ్లిస్తున్నామని కర్ణాటక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. అయితే ఆంధ్ర నీటి వాటాను అనుమతి లేకుండా కాలువగట్టును తవ్వడం నేరమని డ్యాం అధికారులు వాగ్వాదానికి దిగారు. ఇక కలెక్టర్ అనుమతి లేకుండా ఎల్ఎల్సీ కాలువను ఎలా తవ్వుతారంటూ ఆంధ్ర తుంగభద్ర డ్యాం అధికారులు కర్ణాటక ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించారు. దీంతో కాలువ తవ్వకం పనులు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర కాలువగట్టును తవ్వకుండా అడ్డుకున్నారు. మోటార్ల ద్వారా రిజర్వాయర్కు నీరు మళ్లించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారుల్ని ఆదేశించారు. కాలువ తవ్వకం పనులు నిలిపివేసి మోటార్ల ద్వారా రిజర్వాయర్కు నీరు మళ్లిస్తున్నారు. కర్ణాటక రిజర్వాయర్కు నీరు మళ్లించేందుకు ఎలాంటి అనుమతులు లేవని అందుకే నిలిపివేశామన్నారు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని, పై అధికారులకు సమాచారం అందించామని తెలిపారు. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది.